నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. నేను వచ్చేసాను. వెల్కమ్ టు ఈ వారం. మరి ఈ వారం వచ్చిందంటే నేను వచ్చానంటే ఒక స్పెషల్ సూప్ కూడా మీ ముందుకు వచ్చేస్తుంది కదా. మరి ఈ రోజు మీ అందరి కోసం నేను గర్మా గరం ఏ సూప్ చేస్తున్నానో తెలుసా? పాలక్ క్రీమీ సూప్ విత్ పాలక్ పన్నీర్ బాల్స్. ఓకే, మరి పాలకూర స్పెషల్ సూప్ ని అలాగే స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ ఏం చేద్దామంటే ఒక ప్యాన్ తీసుకుందాం. స్టవ్ ఆన్ చేసి, డైలీ మీకు అలవాటు అయిపోయింది కదా, నేను స్టవ్ ఆన్ చేసి అని. స్టవ్ ఆన్ చేయకపోతే ఎలా అవుతుంది చెప్పండి? స్టవ్ ఆన్ చేయాల్సిందే డెఫినెట్గా. సో దీంట్లో నాకు కావాల్సినంత బటర్, నాకు అంటే బికాస్ నాకు తెలుస్తుంది కాబట్టి, జస్ట్ నేను నా ఒకదాని కోసమే చేసుకున్నాను కాబట్టి దానికి సరిపడా బటర్ వేస్తే సరిపోతుంది. ఈవెన్ మీ ఇంట్లో ఒక 10 మంది ఉన్నారనుకోండి, మీరు ఇంతే బటర్ వేస్తే సరిపోదు, చూసుకొని ఉజ్జాయింపుగా వేసుకోండి, సరిపోతుంది. ఓకే, ఈ బటర్ కాస్త మెల్ట్ అవ్వాలి కదా. యాజ్ యూజువల్ సూప్ చేసే ప్రాసెస్ అయితే సేమ్ ఉంటుందండి, ఎక్కువ తక్కువ ఏం మారదు. అటు ఇటుగా కాస్త కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయన్నమాట ఇందులో. దాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి. ఓకే, ఇది మెల్ట్ అయింది కదా. ఇప్పుడు నేను దీంట్లో కొన్ని గార్లిక్ అండ్ కొంచెం ఆనియన్స్, ఓకే, సో జస్ట్ అవి కాస్త ఫ్రై అవ్వాలి. మరి ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన అవసరం కూడా లేదనమాట. కలర్ చేంజ్ అయ్యే వరకు ఈ బటర్లో ఫ్రై అయితే సరిపోతుంది. ఎందుకు అంటే మనం మళ్ళీ దీన్ని వడకట్టేసుకుంటాం అనమాట. ఆ ఫ్లేవర్ మాత్రమే మనకు కావాలి. ఓకే, చాలా ఈజీగా ఇవి కలర్ చేంజ్ అయిపోతూ ఉంటాయి. సో ఇప్పుడు దీంట్లో నేను ముందుగానే ఉడకపెట్టి పేస్ట్ చేసుకున్న పాలక్ అనమాట. ఇది పాలకూర చాలా మంచిదండి హెల్త్కి. దీంట్లో ఐరన్ ఎక్కువ ఉంటుంది. పాలకూర మీరు వీక్లో 3 times అన్నా అట్లీస్ట్ తీసుకోవడానికి ట్రై చేయండి. డిన్నర్లో తీసుకుంటే ఇంకా మంచిది. చక్కగా రోటీ తింటూ ఉంటారు కాబట్టి పాలకూరతో మంచి కర్రీ. ఫ్రై కంటే కూడా మీరు ఎప్పుడు ఇలా పేస్ట్ చేసి దాన్ని గ్రేవీ చేయడం, కొంచెం ఆయిల్ లెస్ వేసి, ఎక్కువగా ఆయిల్ వేయకండి, తక్కువ ఆయిల్ వేసుకోవడం బెటర్. ఓకే, ఈ పాలకూర పేస్ట్ని దీంట్లో వేసేస్తాను. సో ఇప్పుడు దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. ఒకవేళ మీరు పాలకూర ఉడకపెట్టేటప్పుడు వేసినా పర్వాలేదు సాల్ట్. దీంట్లో మనకి సరిపడా వాటర్, జస్ట్ ఇది ఒక పొంగు వచ్చే వరకు కూడా మనం దీన్ని మరిగించుతాం. ఈ ఆనియన్స్ ఫ్లేవర్ అలాగే గార్లిక్ ఫ్లేవర్ దాంట్లోకి వచ్చేంత వరకు. ఓకే, సో ఈ లోపు నేను ఏం చేస్తానంటే, మనం నెక్స్ట్ ఏం చేస్తున్నాం, పాలక్ బాల్స్ కదా. సో ఆ బాల్స్ రెడీ చేయాలంటే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేయాలి. ప్యాన్ని కొంచెం హీట్ అవనిద్దాం. ఓకే, ఈ లోపు మనం బాల్స్కి ఏమేం కావాలి అనేది చూసుకుందాం. ఒక బౌల్ తీసుకొని, ఓకే, సో దీంట్లో నేను ఈ పాలకూర పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ మీరు ఒక్కసారి ఇది పేస్ట్ చేస్తే సరిపోతుంది. మీకు స్టార్టర్ సూప్ కూడా అయిపోతుంది అనమాట. అండ్ దీంట్లో బ్రెడ్ పౌడర్ మీకు మార్కెట్లో దొరుకుతుంది, అదర్వైజ్ మీరు హ్యాపీగా ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. బ్రెడ్ ఉంటుంది కదా, దాన్ని ఎండపెట్టండి ఒక 2 రోజులు, లేకపోతే కొంచెం ఫ్రై చేయండి, ఫ్రై చేసి మిక్సీ పట్టండి, సరిపోతుంది. అలాగే ఈ మసాలా ఓట్స్, ఇవి ఒక 1/2 కప్. తురిమిన పన్నీర్, ఇది ఒక 1/2 కప్. ఓకే, సో ఈ లోపు మన ప్యాన్ హీట్ అయింది కదా, ఒకసారి దీంట్లో మనం ఆయిల్ వేసుకుందాం. మనం ఏదైతే పాలక్ బాల్స్ చేస్తామో అది మునిగే అంత నూనె మనం వేసుకుంటే సరిపోతుంది. సో ఈ రెసిపీ నేను ఎక్కడ చూసాను, యాక్చువల్లీ ఈ సూప్, పాలక్ సూప్ అనేది నేను బెంగళూరులో తాగాను అనమాట. ఇట్స్ వెరీ టేస్టీ. అది ఎందుకు ట్రై చేయకూడదు ఇక్కడ అనిపించింది నాకు, అందుకని ఈరోజు నేను స్పెషల్గా మీకోసం చేస్తున్నాను. బట్ ఈ పాలక్ బాల్స్ మాత్రం కాస్త ఆలోచించి, ఆ పేస్ట్ మిగిలితే ఏం చేయాలి అని ఆలోచిస్తే వచ్చిన బాల్స్ అనమాట. సో మనం ఏం వేసుకున్నాం, పన్నీర్ కూడా, తురిమిన పన్నీర్ కూడా ఇందులో వేసుకున్నాం కదా. సో ఇందులో కొద్దిగా చాట్ మసాలా, కొంచెం పెప్పర్ పౌడర్ అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, అండ్ దీంట్లో సరిపడా ఉప్పు. ఇప్పుడు దీన్ని మనం మిక్స్ చేసుకుందాం మొత్తం అంతా. మనకి పన్నీర్లో వాటర్ ఉంటుంది, సో అంతేకాకుండా మనం పాలక్ పేస్ట్ వేసుకున్నాం.
దీన్ని ఎలా అంటే మీరు బాల్స్ చుట్టేటప్పుడు మీకు ఉండ అయ్యేంతలా ఉండాలన్నమాట ఇది. ఒకవేళ మీకు అవ్వకపోతే మీరు కాస్త మిల్క్ కానీ లేకపోతే కాస్త వాటర్ కానీ లేకపోతే ఇంకొంచెం బటర్ కానీ వేసుకొని మీరు దీన్ని ఉండ చుట్టుకోవచ్చు. బట్ నాకు తెలిసినంత వరకు ఈ పన్నీర్లో ఈ పేస్ట్లో ఉన్న వాటర్ సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే మనం చిన్న చిన్న ఉండలుగా చుట్టేద్దాం. ఓకే, సో ఇలా కావాల్సినన్ని ఉండలు చేసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ మనం సూప్ కోసం మనం ఇక్కడ మొత్తం అంతా వేసి పెట్టుకున్నాం కదా, అంటే మన పాలక్ కానీ ఆనియన్ కానీ గార్లిక్ కానీ అవన్నీ వేసేసి మనం బాయిల్ చేసాం కదా. ఇప్పుడు దాన్ని మనం ఫిల్టర్ చేసుకుందాం. నేను చెప్పాను కదా, మన గార్లిక్ కానీ ఆనియన్ కానీ మనకి రాదనమాట, దాన్ని తీసేద్దాం మనం బయటికి. తర్వాత జస్ట్ ఏం లేదు, మనం నెక్స్ట్ ఇదే ప్యాన్ని యూజ్ చేసేసుకోవచ్చు అనమాట. బికాస్ దీంట్లోనే మనం నెక్స్ట్ బాయిల్ చేస్తాం కాబట్టి స్టవ్ ఆన్ చేసి ఇదే ప్యాన్ మనం పెట్టేద్దాం. ఓకే, దీంట్లో కాస్త బటర్ వేసుకుందాం. సో ఈ వేస్ట్ అంటే లైక్ ఇప్పుడు మనకు అవసరం లేనిది ఇదంతా ఆనియన్ కానీ గార్లిక్ కానీ దీన్ని మనం పక్కకు పెట్టేసుకుందాం. సో మనకి ఇది ఇలా వచ్చింది కదా, మన సూప్ కోసం అని లిక్విడ్ అంతా వాటర్ వాటర్గా ఉంది. సో దీంట్లో మనం ఆల్రెడీ బటర్ వేసాం. దీంట్లో ఏం చేయాలి అంటే మైదా ఒక 2 స్పూన్, ఈ మైదాని ఈ బటర్లో ఫ్రై చేయాలి. ఎందుకంటే మన సూప్ కొంచెం థిక్గా అవ్వడానికి ఇది యూజ్ అవుతుంది. ఓకే, మైదా లడ్డూలు చుట్టాలనిపిస్తుంది ఇది బటర్లో వేయగానే. ఓకే, ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనం నెక్స్ట్ మిల్క్, పాలు, ఈ పాలను దీంట్లో వేసేసుకుందాం. ఒక హాఫ్ కప్ అంటే మనకి ఎంత ఉంది, మనం పాలక్ లిక్విడ్ ఉంది కదా, మనం ఇప్పటివరకు ఉడకపెట్టి ఉంచుకున్నాం కదా, సో అది ఎంత ఉంది దాన్ని బట్టి మనం ఈ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. కొంచెం దగ్గర రావాలన్నమాట, ఈ మైదా వేసున్నాం కదా మనం బటర్లో. మీరు జస్ట్ కలుపుకుంటూ ఉండాలి ఉండలు రాకుండా. ఇది చాలా ఇంపార్టెంట్, మీకు మైదా తొందరగా దగ్గరకు వచ్చేస్తూ ఉంటుంది అనమాట, చూసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఓకే, ఇలా దగ్గరగా వస్తున్న టైంలోనే దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ పాలక్ వాటర్ ఏదైతే ఉందో పానీ ఇందులో వేసేసుకుందాం ఈ సూప్. వావ్, ఎంత బాగుంది కదా, పాలక్ సూప్ రెడీ అయిపోతుంది ఇంకాసేపట్లో. ఓకే, దీంట్లో ఇప్పుడు కొద్దిగా సాల్ట్, కొంచెం పెప్పర్, ఇదిలా జస్ట్ కొంచెం సేపు మరిగితే సరిపోతుంది అనమాట. ఈలోపు మనం ఇక్కడ ఆయిల్ హీట్ అయిందా ఒకసారి చెక్ చేసుకుందామా. ఓకే, ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ బాల్స్ని ఇందులో వేసేసుకుందాం. వన్ బై వన్ మనం ఆయిల్లో దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట, చక్కగా ఇలా అన్నీ వేసేసి. ఓకే, ఒకసారి మనం ఈ బాల్స్ని ఇలా కలుపుకుందాం, ఎందుకంటే చక్కగా అంతా ఫ్రై అవ్వాలి కదా, ఇది డీప్ ఫ్రై అవ్వాలి మొత్తం అంతా. ఓకే, ఈలోపు మన సూప్ ఇక్కడ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఎస్, సో ఇది రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి దీంట్లో కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ దీంట్లో కూడా యాడ్ చేసేసుకుందాం మనం. చెప్పాను కదా, క్రీమీ పాలక్ సూప్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఈ క్రీమీ పాలక్ సూప్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం, సర్వింగ్ బౌల్లోకి. ఫైనల్గా ప్లేట్ ఇక్కడ పెట్టి ఈ క్రీమీ పాలక్ సూప్ని నేను చక్కగా ఈ సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. ఓకే ఓకే, సో మనకి బాల్స్ కూడా ఇక్కడ అయిపోతున్నాయి. చూసుకొని జాగ్రత్తగా మాడకుండా దీన్ని కలుపుకుంటూ ఉండాలి. సో ఇప్పుడు మనం వీటిని కూడా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం, స్టవ్ ఆఫ్ చేసేసి. వావ్, సో రెడీ అయిపోయాయి మన పన్నీర్
పాలక్ బాల్స్ అండ్ క్రీమీ పాలక్ సూప్. సో ఫైనల్ గా కొద్దిగా క్రీమ్ వేస్తున్నాను దీనిలో. వెల్, సో వేడిగా చక్కగా పాలక్ పన్నీర్ బాల్స్ అండ్ అలాగే మన క్రీమీ జ్యూసీ పాలక్ సూప్ కూడా రెడీ అయిపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం, దీన్ని టేస్ట్ చేసేస్తాను, ఎలా ఉందో చెప్పేస్తాను ఇప్పటికిప్పుడే. చాలా మంది పాలకూర తినడానికి ఇష్టపడరు, ఎందుకంటే పాలకూర ఒక డిఫరెంట్ స్మెల్ చేస్తూ ఉంటుంది అనమాట కర్రీలో, మనం ఎక్కువగా ఉడకపెట్టకపోయినా లేకపోతే ఫ్రై చేయకపోయినా. బట్ ఇది పర్ఫెక్ట్గా ఉందండి. ఈవెన్ పిల్లలకి పెడితే కనుక పాలకూర అన్న విషయం కూడా తెలియదు వాళ్ళకి, చక్కగా ఈ క్రిస్పీ బాల్స్ని ఈజీగా కంఫర్ట్ చేస్తారు. సో ఇది కూడా సూపర్గా అమేజింగ్ ఫ్లేవర్ ఉందన్నమాట. బికాజ్ దీంట్లో మనం పెప్పర్ పౌడర్ కొంచెం ఎక్కువ వేసుకున్నాం, ఆ ఫ్లేవర్ క్లియర్గా తెలుస్తుంది. అండ్ గార్లిక్ ఫ్లేవర్ అండి సూపర్ అనమాట. మరి ఈ క్రీమీ పాలక్ సూప్ ని అలాగే ఈ పాలక్ పన్నీర్ బాల్స్ ని ఇంట్లో చేసుకోవాలనుకుంటున్నారు కదా, వెంటనే దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం నోట్ చేసుకోండి. క్రీమీ పాలక్ సూప్, పాలక్ పన్నీర్ బాల్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పాలక్ పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, ఫ్రెష్ క్రీమ్, మైదా, బటర్, పెప్పర్, ఉప్పు, మసాలా ఓట్స్, బ్రెడ్ పౌడర్, పన్నీర్ తురుము, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె, చాట్ మసాలా, పాలు. క్రీమీ పాలక్ సూప్ విత్ పాలక్ పన్నీర్ బాల్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ పై ఒక బాండీ పెట్టి బటర్ వేసుకోవాలి. అది కరిగాక ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి ముక్కలు వేసి వేయించుకోవాలి. అది కాస్త వేగాక పాలకూర పేస్ట్, కొంచెం ఉప్పు, సూప్ కి సరిపడా నీళ్లు పోసి మరిగించాలి. అది మరిగేలోపు స్టవ్ పై మరొక బాండీ పెట్టుకుని డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. అది వేడయ్యేలోపు ఒక బౌల్లో పాలకూర పేస్ట్, బ్రెడ్ పౌడర్, మసాలా ఓట్స్, పన్నీర్ తురుము, చాట్ మసాలా, కొంచెం మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, సరిపడా ఉప్పు వేసి ఉండకట్టుకునే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత దానితో ఉండలు చుట్టుకోవాలి. అలా కావాల్సినన్ని చేసుకున్నాక పక్కన మరుగుతున్న పాలక్ సూప్ ని ఒక బౌల్లోనికి వడకట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో బటర్ వేసుకోవాలి. బటర్ కరిగాక 2 స్పూన్ల మైదా వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత హాఫ్ కప్ పాలు పోసి ఉండ లేకుండా కలుపుకోవాలి. అలా కలిపాక పాలక్ సూప్ పోసి కొంచెం ఉప్పు, కొంచెం మిరియాల పొడి వేసి మరిగించాలి. అది మరిగేలోపు వేడైన నూనెలో పాలక్ బాల్స్ వేసి వేయించుకోవాలి. అవి వేగేలోపు మరుగుతున్న సూప్ లో ఫ్రెష్ క్రీమ్ వేసి సర్వింగ్ బౌల్ లోనికి తీసుకొని ఆ తర్వాత వేగిన పాలక్ బాల్స్ ను కూడా సర్వింగ్ ప్లేట్ లోనికి తీసుకొని సర్వ్ చేయాలి. అంతే, ఎంతో టేస్టీ క్రీమీ పాలక్ సూప్ విత్ పాలక్ పన్నీర్ బాల్స్ రెడీ. చూసారు కదా, ఈ రోజు మన ఈ వారంలో టేస్టీ సూప్ అండ్ ఇంట్రెస్టింగ్ స్టార్టర్ ని. మరి ఇలాగే మరొక సూప్ తో స్టార్టర్ తో మళ్ళీ మనం కలుసుకుందాం మన ఈ వారంలో. అంతవరకు టేక్ కేర్, హెల్దీ ఫుడ్ తింటూ ఉండండి. బాయ్.